వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #BB Vlogs బై కృష్ణ. వెల్కమ్ బ్యాక్ అందరికీ. చాలా రోజులు అయితే వీడియోతో అప్లోడ్ చేయలేదు. డే 1 డే 2 ఎర్నింగ్స్ చూపించాను, దాంతో డే 3 చూపించలేదు. నాకు ఎందుకు డైలీ అలా చేయడం కన్నా వీక్లీ వన్స్ అప్లోడ్ చేయడం బెస్ట్ అనిపించింది. అండ్ అందరిలాగా ఎందుకు షార్ట్స్ తీసి అప్లోడ్ అయితే సరిగ్గా చేయలేకపోతున్నాను. ఐ డోంట్ నో వై. అయితే ఈ వీక్ ఎర్నింగ్ అయితే బాగానే వచ్చింది. అంటే మనం ఈ వీక్ మొత్తం కూడా ఓన్లీ టార్గెట్ అంటే మన ర్యాపిడో సాలరీ బేస్లో ఏ కండిషన్స్ అయితే పెట్టారో ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసి మనం కంప్లీట్ చేసాం అన్నమాట. అయితే నాకు పెట్రోల్ డబ్బులు అయితే పడుతున్నాయి. యాక్చువల్లీ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ర్యాపిడ్లోని సాలరీ బేస్ వాళ్ళకి లాస్ట్ 3 months నుంచి ఎటువంటి శాలరీస్ అయితే క్రెడిట్ అవ్వట్లేదు. బట్ పెట్రోల్ డబ్బులు అయితే వారం వారం పడుతుంది. అయితే దానివల్ల చాలామంది జాయిన్ అయిన తర్వాత కూడా వదిలేస్తున్నారు. బట్ కొందరు ఎప్పటికైనా ఇస్తారనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎంతోమంది లేరు, జస్ట్ 6 members ఉన్నారు, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అందులో నేను ఒకరిని. సో ఈ వీక్ ఎర్నింగ్ ఎంత అనేది మీకు క్లీన్గా చూపిస్తాను. అండ్ ఫర్దర్గా ఉంటే ఇలాగే ఒక ర్యాండమ్ వీడియో అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను, అంటే చెప్తాను. సో ఇప్పటికైతే ఈ వీక్ ఎర్నింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఈ వీక్ ఎర్నింగ్ అయితే మాత్రం నాకు అరౌండ్ 4,000 రూపీస్ ప్లస్ ఉంది. చూద్దాము. అయితే ఎర్నింగ్స్ మీకు నేను ఇవాళ అయితే సోమవారం కదా వేయలేదు. సో ప్రీవియస్ డేస్ వేసాను. ఇది 4th 5th అండ్ 6th ఈ 3 days అయితే టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాను. అయితే ఈ వీక్ వచ్చేసరికి నేను అరౌండ్ 4,000 రూపీస్ ప్లస్ మీకు వీక్ చూపిస్తాను. ఇదిగోండి 30 to 6 కదా, చూసారా? సో ఈ వీక్ మనకి 4,180 రూపీస్ వచ్చింది కదా. సో ఇందులోని మనం డైలీ అరౌండ్ 250 రూపీస్ పెట్రోల్ అయితే మనం కన్స్యూమ్ చేస్తున్నాం. సో ఆ లెక్కను చూసుకుంటే వారం మొత్తం కలిపి 1,500 రూపాయలు కేవలం పెట్రోల్ అవుతుంది. 6 days మనం ఒక రోజు ఆఫ్ తీసుకున్నాం కదా. సో మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసరికి 2,680. ఇది 1 week అండి వచ్చింది. టార్గెట్ బేస్ మీద కంప్లీట్ చేస్తాం 1 weekకి. సో చూసారు కదా, అరౌండ్ ఒక 1 weekకి 2,600 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది మనం శాలరీలోని టార్గెట్ బేస్లోకి మనం వెళ్తే కనుక ఈ లెక్కనైతే వారానికి 2,000 వేసుకుంటే, వారానికి 2,500 వేసుకుంటే నెలకి వెళ్ళదన్నా ఒక 10,000 అవుతుంది. బ్యాలెన్స్ 10,000 ఇప్పటికి వచ్చి చాలామందికి వేయట్లేదు. అంటే నేను ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసానో అలా వీక్లీ ఆన్ యావరేజ్కి వేసుకుంటే బ్యాలెన్స్ అమౌంట్ ర్యాపిడో వాళ్ళు ఇవ్వాలి. బట్ లాస్ట్ 3 months నుంచి ర్యాపిడో వాళ్ళకి ఎవరికి శాలరీస్ అయితే పే అవ్వట్లేదు. నేను ఇది తెలియక చేయట్లేదు. నేను ఆల్రెడీ ర్యాపిడో వాళ్ళతో మాట్లాడా. అంటే ర్యాపిడో నేనే ర్యాపిడో కదా. సో నా తోటి వాళ్ళు పనిచేస్తున్నారు కదా, వాళ్ళు ఫోన్ అడిగిన తర్వాతే నేను ఇది చేశానండి. లేదంటే నేను చెప్పను కదా. ఒక అతనికి అయితే 3 months నుంచి ఆయనకి శాలరీ పడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడాను. అన్ఎక్స్పెక్టెడ్లీ మన రైడర్ తాలూకా ఫ్యామిలీ ఎవరు ర్యాపిడో బుక్ చేసుకుంటే నేను పిక్ చేసుకుంటే ఆవిడ చెప్పిన మాటలోనే లాస్ట్ 3 months నుంచి కూడా శాలరీ రావట్లేదండి. మేము ఎంతకైనా ఉండదు, మాకు కూడా ఈఎంఐస్ ఉంటాయి కదా, మేము కూడా పే చేసుకోవడం మాకు కష్టం ఉంటుంది. ఇప్పుడు వచ్చి మాకు శాలరీ అయితే ఇవ్వలేదు, సంపాదించిందే ఉంటుంది. శాలరీ బేస్ అయితే కొంచెం మాకు ప్లస్ ఉంటుంది కదా, మీ శాలరీలు జాయిన్ అయ్యాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇది ర్యాపిడో దృష్టికి వెళ్ళి బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మాకు కరెక్ట్గా పే చేస్తున్నాయి కదా, వేరే వాళ్ళని జాయిన్ అవ్వండి పర్వాలేదు పర్ఫెక్ట్గా ఉందని చెప్పడానికి బాగుంటుంది. ఇప్పుడు మాకు పే చేయకుండా వేరే వాళ్ళని జాయిన్ అవ్వని మేము చెప్పము. ఒకవేళ వచ్చినా మేము కొంచెం నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా క్లియర్ చేస్తేనే కదా వేరే వాళ్ళని తీసుకురావడానికి కానీ ఆలోచిస్తాడు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ర్యాపిడో వాళ్ళకి ప్లీజ్ మా యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ మాకు వీళ్ళంత త్వరగా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మీకు పెరుగుతుంది. ఎప్పుడైతే మేమే శాలరీస్ ఇవ్వట్లేదంటే ఆఫ్కోర్స్ చాలామంది రైడర్స్ వెనక్కి అడిగేసేస్తున్నారు, అంటే మాకు అవసరం లేదనేసి. అండ్ ఒక్కో ప్లాజ్ నా ర్యాపిడోలో గమనించి ఏంటంటే ఒక రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత
ఎవరైనా సరే అండి, ఒకవేళ కస్టమర్ క్యాన్సిల్ చేసాడు అనుకోండి, మాకే రేటింగ్ తగ్గించేస్తాడు. మేము క్యాన్సిల్ చేసినా మాకే రేటింగ్. ఓకే, మేము క్యాన్సిల్ చేసామంటే ఏదో ఒక రీజన్స్ మీద క్యాన్సిల్ చేస్తాము, ఓకే. ఆ కస్టమర్ క్యాన్సిల్ చేసినా మా రేటింగ్ తగ్గించడం ఏంటండి బాబు? అది కస్టమర్ క్యాన్సిల్డ్ బై ది కస్టమర్ అన్నప్పుడు మాకు రేటింగ్ సంబంధం ఉండకూడదు కదా. అయినా సరే మాకు తగ్గించడానికి రీజన్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అదంతా పెంచుకోవడానికి నానా సంఖ్యలు ఆకాల్సి వస్తుంది. సో ఇది కూడా కొంచెం అబ్జర్వ్ చేసి మాకు కొంచెం అనుగుణంగా పెడితే చాలా మంచిదనేసి మా ఫీలింగు. నేను ర్యాపిడోకి రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ట్యాగ్ కొని చేస్తున్నాను దీంట్లోని. సో ప్లీజ్ అవేర్ ఆఫ్ దిస్. మీరు శాలరీలో ముందు కరెక్ట్గా పడుతుందండి. అండ్ ఆఫీస్ వాళ్ళని అడిగితే కనుక 2 daysలో పడుతుంది, 3 daysలో పడుతుంది ఇలాగే చెప్పుకుంటూ వెళ్తున్నారు, కానీ శాలరీస్ అయితే పడలేదు దాకా. నాకు ఇంకా 1 month అయితే కంప్లీట్ అవ్వలేదు. బట్ నేనైతే ఎవరైతే ఆల్రెడీ శాలరీ బేస్డ్ పనిచేస్తున్నానో వాళ్ళని అడిగిన తర్వాత చెప్తున్నాను. సో మేము త్వరగా కూడా అందరం కలిసి అడుగుతామని ప్లాన్ అనుకుంటున్నాము. సో దిస్ ద వీడియో. వాళ్ళకైతే ఇదే అన్నమాట. నెక్స్ట్ వీక్ అయితే నేను ఏ విధంగా కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నానంటే, మార్నింగ్ 9కి ఎక్కుతాను, మళ్ళీ ఈవినింగ్ 8 వరకు కంప్లీట్గా చేస్తాను. సో దాన్ని బట్టి మనకి పెట్రోల్ ఎక్స్పెన్సివ్ ఎంత వస్తుంది, మనకి ఇన్కమ్, కంప్లీట్ ఇన్కమ్ ఒక 12 hours 13 hours చేస్తే ఎంత వస్తుంది అనేది మీకు కంప్లీట్ నెక్స్ట్ వీక్ ఎండింగ్లో ఖచ్చితంగా పెడతాను. ఈసారి అలా కాకుండా కొంచెం ప్రాపర్గా డైలీ వైజ్గా డైలీ అమౌంట్స్ చూపిస్తూ మీకు ఖచ్చితంగా పెడతాను. అంటే ఫుల్ ఆఫ్ క్లారిటీతోని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆఫ్ ఇవాళకైతే అంతే. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ కృష్ణ. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట అయితే ముఖ్యం.